హాయ్ అండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అతి సులువైన శనగల ప్రసాదం కొబ్బరి శనగలు. ఈ ప్రసాదం తయారు చేయడానికి అస్సలు టైం పట్టదు. అలాగే ఈ ప్రసాదం సమర్పించడం వల్ల కూడా చాలా మంచిదని చెప్తారు. దీనికోసం రాత్రంతా నానబెట్టిన శనగలను ఒకసారి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మంటని హైలో పెట్టేసుకుని ఒక 3-4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. చూడండి మెత్తగా ఉడికిపోతాయి. చల్లారిన తర్వాత ఒక జాలిగడ్డలోకి వేసేసుకుని నీళ్ళు తీసేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ పైన మొగుడు పెట్టేసుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క పావు టీ స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. పప్పులు బాగా వేగిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న శనగలను దీనిలో వేసేసుకోవాలి. ఇవి 1 నిమిషం వేగిన తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకుని శనగల్లో కూడా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉడికించేటప్పుడు ఒక 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని వేసేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే కనుక శనగల ప్రసాదం రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.